వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు 2 రోజుల నుంచి బలంగా ఒక వార్త వినిపిస్తోంది. మనం కూడా దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేసాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో 50 కిలోల బంగారం మాయం. మాయం అంటే గుళ్ళో ఉన్నటువంటి బంగారాన్ని ఎవరు ఏం దొబ్బుకెళ్ళలేదండి. తిరుమల నుంచి తాపడం చేయిస్తాము. గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా, ఆలయ రాజగోపురాన్ని కూడా బంగారంతో తాపడం చేయించి మరొక ఆనంద నిలయంలాగా దాన్ని తీర్చిదిద్దుతాము అని చెప్పి గత ప్రభుత్వంలో, అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, అలాగే ఈవోలు ఎవరున్నా ఏం చేసినా అంతా నాదే, నేనే నడిపిస్తానన్నటువంటి అధర్మారెడ్డి వీళ్ళందరూ ఉండగా అప్పుడే జరిగినటువంటిది 2022వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక భారీ కుంభకోణం. స్వామివారి 50 కిలోల బంగారం మటుమాయం. 9 పూతలు పుయ్యాలి. విమాన గోపురాన్ని మొత్తాన్ని కూడా బంగారుమయం చేయాలి, తాపడం చేయాలి అంటే 9 సార్లు పూత పుయ్యాలి. ఆ 9 సార్లు పూత పుయ్యడానికి అక్కడే ఉన్నటువంటి ఏర్పాట్లు, మరి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటిది ఎవరికి ఏంటి అన్న విషయాలు విజిలెన్స్ నివేదికలో బయటకు వస్తున్నప్పుడు చాలా సంచలనం అవుతోంది. ఈ బంగారం మాయం అయింది అనేటువంటి విషయం కూడా తెలియకుండా, బంగారం దోచేస్తున్నారనే విషయం తెలియనివ్వకుండా ఉండడానికి మొత్తం దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గోవిందరాజస్వామి ఆలయ గోపురం మీద ఉన్నటువంటి 30 విగ్రహాలని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. 30 విగ్రహాలు. చరిత్రలో చదువుకుంటాం, చెంగీజ్ ఖాన్ అని, లేదంటే అలావుద్దీన్ ఖిల్జీ అని ఇలా వచ్చి ఆలయాల మీద దండయాత్ర చేసి శిల్ప సంపద మొత్తాన్ని నాశనం చేసేశారు అని. జగన్మోహన్ రెడ్డి అండ్ కో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో మరి వీళ్ళని కూడా ఆ చెంగీజ్ ఖాన్ తోటో లేదంటే అలావుద్దీన్ ఖిల్జీ తోటో ఎందుకు పోల్చకూడదు? వీళ్ళని వాళ్ళ వారసులనేమో వీళ్ళు కూడా. ఎందుకంటే తిరుమలలో జరగనటువంటి అపవిత్రత ఏమైనా ఉందా? జరగని అపవిత్రత ఏమైనా ఉందా? అక్కడ స్వామివారి నామాలు, గోవిందనామ స్మరణ తప్పితే ఇంకేది ఉండకూడదు. అంటే జగన్ రెడ్డి రక్షక గోవింద అని చెప్పి వ్యక్తిగత పూజలు చేస్తుంది పెన్నమ్మ, సుబ్బారెడ్డి గారి ధర్మపత్ని. సరే, ఆవిడకి మరి సనాతన ధర్మం గురించిను ఈ ధర్మ గ్రంథాల గురించి ఆవిడకి ఏం తెలుసో, ఆవిడెంత భక్తురాలో మనకైతే తెలీదు. చేతిలో బైబిల్ పట్టుకుని మాత్రం ఎక్కువగా తిరుగుతుంటుంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా. అన్ఫార్చునేట్లీ తిరుమలలోకి ఎంట్రీ ఇవ్వరు కాబట్టి మీడియా కూడా ఉంటుందన్న దాంతో తీసుకెళ్ళలేదేమో తప్ప, లేదంటే అక్కడ కూడా తీసుకెళ్ళి ఉండేవాళ్ళేనేమో. పేరుకి మాత్రమే పైకి వైవి సుబ్బారెడ్డి గారు పరమశివ భక్తుడు, రోజు అభిషేకాలు చేస్తాడు, అయ్యప్ప మాల వేసుకుంటాడని చెప్తారు. మరి టీటీడీలో ఉండి చేసింది ఏంటంటే ఇలాంటి దుర్మార్గపు దొంగతనాల పనుల చేయించింది. పైగా ఎందుకు దాచిపెట్టారో తెలీదు అంటూ పరకామణ వివాదంలో ఆయన మాట్లాడతాడు. గౌరవ పెద్దల సభకి ఈయన్ని పంపించాడు అదే జగన్మోహన్ రెడ్డి. పరకామణలో జరిగింది ఏమిటి? చిన్నది, చాలా చాలా అంటే చాలా చిన్న దొంగతనం అది. చాలా చిన్ని దొంగతనం అది. ప్రసాదం, నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దీని మీద మాట్లాడుకోవడం తప్పితే, కంఠశోష తప్పితే దాంట్లో ముందుకు వెళ్తున్నటువంటిది ఏది కనిపించట్లేదు. అడ్డంగా దొరికిపోయారు. దొంగలందరూ కూడా అడ్డంగా దొరికిపోయి ఉన్నారు. శిక్షలు వేయించడానికి, లేదంటే వాళ్ళని శిక్షించడానికి ఏం అడ్డొస్తున్నాయో తెలియదు. కేంద్రంలో ఉన్న పెద్దలను అడగాలనిపిస్తోంది. అయోధ్య రామాలయంలోనే ఇలాంటి సంఘటన జరిగితే ఊరుకునేవాళ్ళ? అయోధ్య రామాలయంలో జరిగి ఉంటే, కాశీలో జరిగి ఉంటే ఇలాంటిదే ఊరుకుని ఉండేవాళ్ళ? మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకని చెప్పి మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇంకా ముహూర్తాలు దాటలేదా? వర్జ్యాలు పోలేదా? దుర్ముహూర్తాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అది ఒక పాయింట్. ఇంకా చెప్పుకుంటూ పోతే వరుసగా అక్కడ జరిగినటువంటి అనియమత ప్రచారం కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఆస్తులు కొట్టేయడాలు కావచ్చు, ఏమని చేశారో ఏమేమి చేయకూడదు అన్నీ చేసుకుంటూ వచ్చారు స్వామివారి సన్నిధిలో ఉండి. సాంప్రదాయానికి అగెయిన్స్ట్గా అన్నీ. ఇక్కడ వరాహస్వామి, ఇక్కడ ఎవరు పట్టించుకుంటారులే, ఏమన్నా తిరుమలలో మాట్లాడితే నీ అమ్మ మొగుడు మాట్లాడా అని అక్కడ తిట్టించడానికి ఒక బ్యాచ్ని రెడీ పెడతాం. ఐఎమ్ రియల్లీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. అక్కడ మాట్లాడించడానికి పెడతాం బ్యాచ్ని, వాళ్ళ దాంట్లో మీడియా అంతా కొట్టుకుపోతూ ఉంటుంది, ఎవడు దీన్ని పట్టించుకోడని చెప్పి ఇక్కడ చేసినటువంటి పని ఇది. 50 కేజీల బంగారం. అదే సమయంలో 2022 సమయంలో ఒక దొంగ మన గోవిందరాజస్వామి ఆలయం లోపలికి వెళ్ళి ఉత్సవ విగ్రహాల కిరీటాలను కూడా దొంగతనం చేశాడు. అఫ్కోర్స్ తర్వాత పట్టుకున్నారు మొత్తానికి, అది వేరే విషయం. ఎవరు అక్కడ దాకా అంత లీనియన్స్ ఇచ్చింది? కాంట్రాక్ట్ ఇచ్చింది ముస్లిం భక్తులకు సంబంధించి వాళ్ళకి అంటున్నారు. మరి అక్కడ అది ఎంత ఇదో మనకు తెలియదు.
ఎందుకంటే ఇక్కడ ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఒక కైండ్ ఆఫ్ కమ్యూనల్ ఇష్యూస్ వస్తాయేమో అన్నటువంటి ఒక అభద్రతా భావంలో ఉండవలసి వస్తుంది. రాజ్యాంగం అలా ఉంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళ ఉన్నాయి దిక్కుమాలి, మరి ఏం చేస్తాం మనం? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంత 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 చేసుకుంటూ వెళ్తే ఏం చేయాలి? ఈ దొంగల్ని, వీళ్ళని దొంగలు అనకూడదా? దొంగలే కదా మరి చేసిందంతా కూడా. వీళ్ళని ఏమనాలి? వీళ్ళు ప్రజారక్షకుల, ప్రజాపాలకుల, వీళ్ళు స్వామివారి సొమ్ముని భుక్తి చేసినటువంటిది. ఏమనాలి వీళ్ళని? ఏం చేయాలి వీళ్ళని? 30 విగ్రహాలు, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో ఆ విమాన గోపురానికి సంబంధించి, రాజగోపురానికి సంబంధించి 30 విగ్రహాలు ధ్వంసం చేశారంటే, చేతికి ఉలి సుత్తి ఇస్తాను ఎవడన్నా సరే సేమ్ టు సేమ్ ఆ విగ్రహాలని మళ్ళీ పునర్నిర్మించగలుగుతాడా? చెక్కి రాతి మీద చేయగలుగుతాడా? నిర్దాక్షిణ్యంగా మన దొంగతనానికి అడ్డం రాకూడదు అని చెప్పి 30 విగ్రహాలని చేసేశారు. ఇవన్నీ కూడా అప్పటి పాలక మండల ఆధ్వర్యంలోనే జరిగాయి. 9 పొరలు అంటే 9 సార్లు పూత పోయాల్సినటువంటి దాన్ని 2 పూతలకే పరిమితం చేశారు. 2 పూతలకు పరిమితం చేసి వదిలేశారు. 9 పూతలు చేయాల్సిన చోట ఎక్కడుంటుంది? సో మిగతా బంగారం అంతా చేసేసాం, అక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడ మనం బంగారం తీసుకెళ్ళిపోయినా అడిగేవాడు ఎవడు లేడని దొంగలు దొబ్బుకెళ్ళారు. ఏం చేస్తారు ఇప్పుడు? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందిస్తారు దీని మీద? ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏం స్పందిస్తారు? లేదు భక్తులే వచ్చి మాట్లాడాలా? భక్తులే వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోమంటే చెప్పండి, అందరూ స్వచ్ఛందంగానే కదిలొస్తాం. ఎవరికి శిక్ష వేయాలో వాళ్ళకి ఆ శిక్షలు వేసేస్తాం. భారతీయ న్యాయ సంహిత లేదు, రాజ్యాంగం లేదు, సుప్రీంకోర్టు లేదు, ఇంకోటి లేదు. ఎన్నాళ్ళని ఉపేక్షిస్తూ కూర్చోవాలి వీళ్ళని, ఇలాంటి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళని? ఇలాంటి దొంగల్ని కాపాడడానికి ఉన్నాయా చట్టాలు? ఇలాంటి దొంగల కోసం రాశారా రాజ్యాంగాన్ని? ఇలాంటి దొంగల కోసమా రాజ్యాంగం రాసింది? సమాధానాలు ఉన్నాయా? కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఎస్, చాలామంది అనొచ్చు ఉరువురు మంగళం మీద పడిందని దొంగతనం చేసింది వాళ్ళైతే కూటమి ప్రభుత్వం బాధ్యత ఏంటి పవన్ అని అడగొచ్చు. ఎస్, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి దీని మీద. ఇప్పుడు ఆ 50 కిలోల బంగారం దొంగలు ఎవరు, వాళ్ళకి శిక్షించి ఆ 50 కిలోల బంగారాన్ని వడ్డీతో సహా రికవరీ చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. లేదు మేము చెయ్యమంటారా? మేము చేయాల్సింది మేము చేస్తాం భక్తులుగా. ఇట్స్ అన్ ఓపెన్ వార్నింగ్. ఆషామాషిగా తీసుకోవద్దండి. స్వామివారి విషయంలో అస్సలు తీసుకోవద్దు. స్వామివారి భక్తుల జోలికి అస్సలు రావద్దు. తిరుమల తిరుపతి దేవస్థానాలనే కాదు, ముఖ్యంగా ధర్మానికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు జరిగాయి అనే దగ్గర శిక్షలు మీరు ఎంత త్వరగా విధించగలిగితే అంత త్వరగా విధించేయండి. లేదు ఒక్కసారి కట్టు దాటి బయటకు వచ్చారు భక్తులందరూ కూడా దీనికి సంబంధించి అంటే ప్రభుత్వాలు కూలిపోతాయి దేశంలో అన్నీ. సో తద్వారా ప్రభుత్వాలకు హెచ్చరిక ఏంటంటే ఇమ్మీడియట్గా దీని మీద రియాక్షన్ అనేది ఉండాలి. విజిలెన్స్, విచారణ, రిపోర్ట్స్ వీటితోటి టైం ఏదో నడిపిస్తున్నాం అన్నది కాదు. డెఫినెట్గా కఠినమైనటువంటి శిక్షలు పడి తీరాల్సిందే వీళ్ళకి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.